కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. భారతదేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ని సస్పెండ్ చేస్తూ స్విట్జర్లాండ్ రీసెంట్గా ఒక ప్రకటన చేసింది. ఇక నుంచి భారత్ స్విట్జర్లాండ్ మధ్య ఉదాహరణకి ఇండియన్ కంపెనీస్ ఏదైతే స్విట్జర్లాండ్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాయో బిజినెస్ చేస్తాయో వాటి మీద పన్ను భారం బాగా పడుద్ది. దాంతోపాటు స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో వాటికి కూడా ఇప్పుడు పన్ను భారం పడుద్ది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? స్విట్జర్లాండ్ మనతో ఎందుకు ఈ వైఖరిని ప్రదర్శిస్తోందో ఒకసారి ఆలోచించాలన్నమాట. అసలు ముందుగా ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే ఏంటి? మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అంటే మేము ఇతర దేశాలని ఎలా ట్రీట్ చేస్తామో మీకు కూడా ట్రేడ్లో, వాణిజ్యంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, పెట్టుబడుల్లో కానీ మేము కూడా మీకు అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం. మిమ్మల్ని సపరేట్గా మీ పైన అదనపు పన్ను భారాలు వేయము. మా మిత్ర దేశాలకి, మా చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఏ విధంగా మేము ట్రేడ్ రూల్స్ ఉంటాయో, ఏ విధంగా కస్టమ్స్ డ్యూటీస్ కానీ ఇతర ట్యాక్స్లు ఉంటాయో ఆ విధానాలు మీతో కూడా ఉంటాయని. అదే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. ఎవరైనా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే మాట వింటే మనకి సడన్గా మనల్ని సపరేట్గా ఫేవర్ చేస్తారనిపించింది కాదు. ఇతరుల్ని ఏ విధంగా చూసుకుంటామో మిమ్మల్ని కూడా అదే విధంగా చూసుకుంటాం అనేదే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనమాట. అయితే ఇప్పుడు స్విట్జర్లాండ్ మనపైన ఎందుకు పగబట్టింది? ఎందుకు జనవరి 1, 2025 నుంచి భారతదేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ లేకుండా చేస్తాం, మేము ఇంక ఇవ్వమని స్విట్జర్లాండ్ చెప్పడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది, చూద్దాం. దాన్నే నెస్లే కేస్ అంటారు. మీ అందరికి తెలుసు, నెస్లే ఒక మల్టీనేషనల్ కంపెనీ, బేసికల్గా స్విస్ బేస్డ్ కంపెనీ అనమాట. అది అసలు ఈ నెస్లే కేసు మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు దీనికి ప్రతీకారంగానే ఇప్పుడు స్విట్జర్లాండ్ భారతదేశానికి ఎంఎఫ్ఎన్ స్టేటస్ అనేది ఎత్తేసింది అనమాట, సస్పెండ్ చేసేసింది. అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం. భారత్కి స్విట్జర్లాండ్కి మధ్య మొదటి నుంచి ఒక అగ్రిమెంట్ ఉంది. దాన్ని డిటిఏఏ లేదా డిటిఏటి అంటాం. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ లేదా డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ట్రీటీ అంటాం అనమాట. ఈ డిటిఏఏలో భారత్కి స్విట్జర్లాండ్కి మధ్య ఒక స్పెషల్ క్లాజ్ ఉంది. దాన్నే ఎంఎఫ్ఎన్ క్లాజ్ అంటాం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ అంటాం అనమాట. ఈ డిటిఏఏ లేదా డిటిఏటి ప్రకారం ఇండియా ఏదైనా స్విస్ బిజినెస్లు భారతదేశంలో బిజినెస్ చేస్తున్నా దానికి సంబంధించి ఏమైనా అంశాలు ఉంటే ఇండియా ఆ ఎంఎఫ్ఎన్ స్టేటస్ ప్రకారం ఆ ట్యాక్స్ 5% వేయాలి. అయితే నెస్లే కంపెనీకి భారతదేశం 10% ట్యాక్స్ వేస్తుంది. నెస్లే కంపెనీ బిజినెస్ ఆపరేషన్స్కి భారతదేశం 10% ట్యాక్స్ వేస్తుంది అనమాట. ఆ తర్వాత భారతదేశం లిథువేనియా, కొలంబియా లాంటి దేశాలతో భారతదేశం ఈ సేమ్ డిటిఏఏ చేసుకుంది. ఆ డిటిఏఏలో ఆ క్లాజ్లో 5% ట్యాక్స్ వేస్తాం మీకు అని చెప్పింది అనమాట. అంటే లిథువేనియా, కొలంబియాకి 5% వేస్తున్నాం. ఇంకో పక్క మనం చూస్తే కనుక స్విట్జర్లాండ్కి 10% వేస్తున్నాం. ఈ లిథువేనియా, కొలంబియా కూడా ఓఈసీడీలో జాయిన్ అయ్యాయి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. అయితే నెస్లే కంపెనీ, స్విట్జర్లాండ్ దేశం సంబంధించిన నెస్లే కంపెనీ ఏం ఆశించిందంటే మేము కూడా ఓఈసీడీలో ఉన్నాం, వీళ్ళు కూడా ఓఈసీడీలో ఉన్నారు, వీళ్ళకి భారతదేశం 5% వేసింది, మాకు మాత్రం 10% వేసింది అని చెప్పి కోర్టుకు వెళ్ళారనమాట. మొదటగా ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. నెస్లే కంపెనీని సపోర్ట్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. సో దీన్ని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పైన భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఆటోమేటిక్గా అప్లై అవ్వదు ఈ కేసులో. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారం సెక్షన్ 90 ప్రకారం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ సంబంధించి ఆ ట్యాక్స్ రూల్స్ అప్లై చేసేటప్పుడు, ఆ ట్యాక్స్ రిబేట్స్ అవి ఇచ్చేటప్పుడు ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నోటిఫై చేయాలి. ఆ నోటిఫికేషన్ తర్వాత మాత్రమే ట్యాక్స్ రిబేట్ ఇవ్వగలం. అలా జరగలేదు కాబట్టి నెస్లే కంపెనీ 10% కట్టాల్సిందే అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాదనను సుప్రీంకోర్టు సమర్థించి ఎస్, నెస్లేకి 10% ట్యాక్స్ వేయాల్సిందే అని చెప్పిందనమాట. అంటే లిథువేనియా, కొలంబియా దేశాలకు ఒక రూలు, స్విట్జర్లాండ్కి ఇంకొక రూలు. మొదటి నుంచి మాకు డిటిఏ ఉంది, మొదటి నుంచి మేమందరం ఓఈసీడీలో ఉన్నాము. ఇప్పుడు లిథువేనియా, కొలంబియాని ఒక రకంగాను, తర్వాత స్విట్జర్లాండ్ ఇంకో రకంగా ఎలా చూస్తుందని చెప్పి స్విట్జర్లాండ్ గవర్నమెంట్కి కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఇండియాకి రిటాలియేట్ చేయడానికి, అంటే భారతదేశం చేసిన చర్యకి ప్రతి చర్యగా ఇండియాకి ఎంఎఫ్ఎన్ స్టేటస్ సస్పెండ్ చేసింది స్విట్జర్లాండ్ అనమాట. దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు స్విట్జర్లాండ్కి సంబంధించిన ఏ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా లేదా మన కంపెనీస్ వెళ్ళి స్విట్జర్లాండ్లో ఆపరేట్ చేసినా చాలా ట్యాక్స్లు పడతాయి. సో మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల ఇప్పుడు స్విట్జర్లాండ్కి కోపం వచ్చింది. కోపం వచ్చి మనకి ఎంఎఫ్ఎన్ స్టేటస్ని ఎత్తేసింది అనమాట. అది నెస్లే కేసుకు సంబంధించి. ఇకపోతే ఓఈసీడీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది 1961లో 1961లో ప్యారిస్ హెడ్ క్వార్టర్గా మొదలైందనమాట. అది ఒక కంప్లీట్గా సపోర్ట్ సిస్టమ్, ఒక పాలసీ సపోర్ట్, తర్వాత కంట్రీస్ ఏ విధంగా ముందుకెళ్తే, ఎటువంటి పాలసీస్ తీసుకుంటే, ఎటువంటి డేటా సేకరిస్తే
ఎలా ముందుకెళ్ళగలరు ఆర్థికంగా అని చెప్పి ఒక ఎనలిస్ట్గా, ఒక డేటా సపోర్టర్గా, ఇంకా దేశాలకి పాలసీ అడ్వైజర్గా పనిచేస్తుంటుంది ఓఈసీడీ అనమాట. సో ఓఈసీడీ సభ్యత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ భారత్కు సంబంధించి స్విట్జర్లాండ్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఏదైతే సస్పెండ్ చేసిందో అవి కొన్ని విషయాలకు మాత్రం వర్తిస్తాయి. కొన్ని డివిడెండ్ ట్యాక్స్లు, విత్హోల్డింగ్ ట్యాక్స్లు వీటికి సంబంధించి వర్తిస్తాయి. అన్ని రకాల అంశాలు ఎంఎఫ్ఎన్ స్టేటస్ సస్పెండ్ చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే విత్హోల్డ్ ట్యాక్స్ ఉంటుందో దానికే ప్రత్యేకంగా ఇది వస్తుంది అనమాట. అంటే మన కంపెనీస్ అక్కడికి వెళ్ళి పనిచేసినా, అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసినా, వాళ్ళ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసినా దానికి సంబంధించిన విత్హోల్డ్ ట్యాక్స్ సంబంధించి, డివిడెండ్ ట్యాక్స్కి సంబంధించి ఇది వర్తిస్తాయి. అన్ని రకాల ట్యాక్స్లకు సంబంధించి కాదు. ఎంఎఫ్ఎన్ స్టేటస్ అనేది కొంత భాగానికి మాత్రమే సస్పెండ్ చేస్తుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. స్విట్జర్లాండ్ దేశం భారతదేశానికి ఎంఎఫ్ఎన్ స్టేటస్ సస్పెండ్ చేసింది కదా, దాని ప్రభావం ఈఎఫ్టీఏ, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో రీసెంట్గా భారతదేశం టెపా చేసుకుందనమాట. ఈ టెపా మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే 15 సంవత్సరాల్లో దాదాపు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ఈ ఈఎఫ్టీఏ నుంచి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈఎఫ్టీఏలో స్విట్జర్లాండ్, లిచెన్స్టీన్, నార్వే, ఐస్లాండ్ ఈ దేశాలు ఉన్నాయి. వీటి దగ్గర నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ మీద స్విట్జర్లాండ్ ఈ రోజున మన ఎంఎఫ్ఎన్ స్టేటస్ని సస్పెండ్ చేయడం ప్రభావం కనిపించే అవకాశం అయితే కొంత ఉంది.